హైలైట్ చేశారు. అయితే కార్యకర్త కష్టాన్ని గుర్తిద్దామంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే కేంద్రం పరిశీలనకు బీసీ బిల్లు, రక్షణ చట్టం హామీ అమలుకు కూటమి ప్రయత్నం, జాతీయ బీసీ కమిషన్ పరిశీలన అనంతరం సభలోకి ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో పరిశీలనకు బిల్లు, ఆర్డినెన్స్ ద్వారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశాల చట్టం, ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు పంపిన అనంతరం కేంద్ర అనుమతి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. మళ్లీ తెరపైకి బాక్సైట్ మన్యంలో ఒక 6 బ్లాకుల్లో 615 మిలియన్ టన్నుల నిల్వలు, వీటిలో మైనింగ్కి ఏపీఎండీసీకి లీజులు ఇవ్వాలి, నామినేషన్ లేదా వేలంలో ఇప్పించాలి, ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక, తర్వాత ప్రైవేట్ కంపెనీకి డెవలపర్ బాధ్యతలు, 1.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఛాన్స్, 60,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి, లీజుల నిర్ణయాధికారం కేంద్రాందే, తొలుత రాష్ట్రం విధాన నిర్ణయం తీసుకోవాలి, తర్వాత కేంద్రానికి సిఫార్సు చేయాలి. అంటే అడవిని తవ్వుకోవడానికి ఇప్పుడు పర్మిషన్. ఇదివరకు జగన్ టైంలో తవ్వారని ప్రచారం చేశారు. వాళ్ళు ఏది తవ్వకపోయినా తవ్వారన్నారా, లేకపోతే తవ్వుకున్నారంటే తవ్వుకుని ఉండొచ్చు అక్రమంగా. ఇప్పుడు దాన్ని సక్రమం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు పొల్యూషన్ అన్నటువంటిది స్వయంగా పవన్ కళ్యాణ్ 2019కి ముందు వెళ్ళి చూపించారు. ఆ తర్వాత జరిగినాయి అని చెప్పి ఆరోపించారు 19 తర్వాతన. ఇప్పుడు అక్కడ మరి పవన్ కళ్యాణ్దే పర్యావరణ శాఖ, మరి పర్మిషన్స్ వచ్చేటప్పటికి ఇస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే